హాయ్ అందరికీ నమస్కారం. ఈ పులిహార చూస్తుంటే మన ఇంట్లో పండుగలు గుర్తొస్తున్నాయి కదండి. నిజమేనండి, ఈ చింతపండు పులిహార టెంపుల్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లోనే చేద్దామండి. అయితే ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు ఎల్లో మ్యాజిక్ కిచెన్. ఈ పులిహారకి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి కదండి. వీటన్నిటిని రెడీగా ఉంచుకుందాం. ముందుగా చింతపండుని కడిగి గోరువెచ్చని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 కప్పు పల్లీలు వేసి బాగా కలపాలి. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చండి. పులిహారలో పల్లీలు చాలా బాగుంటాయి. మీకు కావాలంటే మీరు ఇంకా వేసుకోండి. 4 పచ్చిమిర్చి ముక్కలు, 5 ఎండుమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పోపు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే అన్నం చేసుకోవాలి. కానీ 1 గ్లాస్కి 2.5 గ్లాసుల వాటర్ వేసుకుంటాం కదా, అలా కాకుండా 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలా అయితే మెతుకు కొంచెం గట్టిగా ఉంటుంది. అలానే అన్నం ఉడికించేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పు, 1/4 టీ స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం విడివిడిగా వస్తుంది. ఉప్పు అనేది మెతుక్కి పడుతుంది. ఇది చల్లారాక తాలింపుని అన్నంలో వేసి బాగా కలపాలి. తర్వాత నానబెట్టిన చింతపండుని కళాయిలో వడకట్టి లో ఫ్లేమ్లో ఉంచి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ పసుపేనండి మన పులిహారకి అందాన్ని ఇస్తుంది. ఇప్పుడు రుచిని ఇచ్చే మహారాజు మన ఇంగువ అండి. అదొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇంగువ పులిహారకి భలే టేస్ట్ ఇస్తుందండి. బాగా కలపాలండి. ఇలా దగ్గరకు అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు మనం తాలింపు వేసిన అన్నంలో ఈ చింతపండు గుజ్జును వేసి బాగా కలపాలి. వీలైతే చేత్తో కలిపితే మెతుక్కి అంటుతుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మన చింతపండు పులిహార రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా అయిపోతుంది కదండి. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మా ఎల్లో మ్యాజిక్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.